హలో హాయ్ అందరూ నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మా ఫ్రెండ్ ఇక్కడ బిర్యానీస్కి వచ్చాం. వైజాగ్లో ఉంటుంది. అంటే నేను చాలాసార్లు విజిట్ చేశాను. మా ఫ్రెండ్ని ఒకసారి తీసుకెళ్దామని చెప్పి తీసుకొచ్చా ఇక్కడికి. సో ఇక్కడ ఏంటంటే ఫేమస్ ఏంటంటే ఇక్కడ జనాలు తక్కువ ఉంటారు. అంటే దాని అర్థం ఫుడ్ బాగోదని కాదు, ఫుడ్ బాగుంటుంది. బట్ ఏంటంటే క్రౌడ్ ఎప్పుడు తక్కువ ఉంటుంది. పీస్ఫుల్గా మనం తినచ్చు, అంటే కంఫర్ట్గా ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదు. సో అందుకే ఆడికి చెప్పా ఇక్కడ బాగుంటుందిరా, టేస్ట్ చేద్దాం అని చెప్పి. సో మేము వచ్చి ఇక్కడ ఫుడ్ అయితే టేస్ట్ చేయడానికి వచ్చాం. నేను చాలాసార్లు ఇక్కడ వచ్చి తిన్నా అండ్ ఫస్ట్ టైం తీసుకొస్తున్నాను. అండ్ ఏంటంటే ఇక్కడ మేము స్టార్టర్స్ అండ్ ఫుడ్ అనేది తింటున్నాం. సో దాని గురించి మీకు చూపిస్తాను. సో చూడండి. నా పేరు మోహన్. బిర్యానీ ఎతన సజెస్ట్ ఇచ్చారు. ఎతను తీయ చెప్పమ్మా, ఇటు పెట్టు. కనిపిస్తున్నారా? కనిపిస్తుంటారా స్పెషల్ ఏంటి ఇవాళ? బిర్యానీ. దిల్కుష్ బిర్యానీ, దిల్కుష్. మాకు నిజాముద్దీన్ బిర్యానీ కావాలి. అది బాగుంటుంది. అది కూడా నిజాం. ఇప్పుడు మన రోజుకి ఒక స్పెషల్ ఉంటుంది కదా. ఈరోజు రెండు స్పెషల్ నిజాం బిర్యానీ ఉంటుంది, దిల్కుష్ దిల్కుషా అది ఎలా వస్తుంది? ఫోన్తో పాటు చాలా బాగుంటుంది. అచ్చా. హోటల్కి రాగానే ఇక్కడ బౌల్లో నీళ్ళు అడిగితే దాంతోపాటు నిమ్మకాయ ఫ్రీగా ఇచ్చారండి. తాగి బ్రో నమ్మకం వాటర్ అది. ఈ నిమ్మకాయ బిర్యానీ తినేసాకే ఇస్తారు బ్రో. అయితే ఇది ముందే ప్రిపేర్ చేశారనమాట. బ్రో ఇప్పుడు ఇందులో జోక్ ఎక్కడ చెప్తావు? జోక్ ఏం లేదు బ్రో. నువ్వు ఎందుకు నాకు ఇలాంటివి చెప్పి తీయమంటావు? ఆ పరువు తీయడానికి కాకపోతే కానీ చెయ్యి నీటి ఉండాలి బ్రో, లేకపోతే తినలేదు. హ్యాండ్ వాష్ చేయాలి. ఆల్రెడీ మనం 2 చేతులు వేస్తా, బుర్ర కూడా పెట్టి అందులో. లొకేషన్ అయితే చాలా బాగుందండి. ఇదే ఫస్ట్ టైం నేను రావడం జగదీస్తాం. సో ఇదైతే నాకు బాగా నచ్చింది, ఎందుకంటే వ్యూ పాయింట్ కూడా రోడ్ సైడే. ఇంకో లోపలికి మంచి లొకేషన్. లాస్ట్ టైము బొంబాయికి వెళ్ళినప్పుడు అయితే అక్కడ చాలా రష్ ఎక్కువ, బట్ ఇక్కడికి వచ్చేసరికి చాలా పీస్ఫుల్గా ఉంది. కొద్దిగా ఎప్పుడు ఫ్రీగా ఉంటుంది. మనం ఫ్రెండ్స్తో రావచ్చు, అంటే కేక్ కటింగ్స్ ఏమైనా చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ 20 మెంబర్స్ ఎవరైనా వచ్చినా సరే అడ్జస్ట్ చేస్తారండి. స్పేషియస్గా ఉంటుంది, కంజెస్టెడ్గా ఉండదు. సో ఫుడ్ తిన్నా కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా ఇదే ప్రిఫర్ చేయాలి. ఇది నిజంగా బ్రో. బ్రో ఫుడ్ అడిగితే ఖాళీ ప్లేట్లు ఇచ్చాను బ్రో. నమ్మకాలి మీరేం చేయని అవసరం లేదు. ఇక్కడైతే ఇదైతే మాకు రైతాలు 2 ఇచ్చారు. నెక్స్ట్ ఏంచి ఇది ఏంటి బ్రో, గ్రేవీ. ఇక్కడ తెలుసు కదా, ఇది ఉల్లిపాయలు నిమ్మకాయలు. ఓకే, స్పూన్లు ఇచ్చారు, ప్లేట్లు ఇచ్చారు, కానీ ఫుడ్ రాలేదు. ఇంకా ఏం చేస్తాం చెప్పండి బ్రో. వచ్చింది అతనికి. మాకు ఫుడ్ ఇవ్వకుండా ప్లేట్లు ఇచ్చారు. ఈ మ్యాజిక్ ఇదిలే పెట్టి దీంతో మ్యాజిక్ చేస్తాం చూడండి. ఎవరు చూడలే కదా, చూసినా ఏం కాదు. చూడు ఇది ఇలా కొంత స్పూన్. దిస్ ఇస్ మ్యాజిక్. మళ్ళీ దీన్ని సర్చ్ చేయాలా? బాగానే ఉంది. ఎలా తింటే నువ్వు ఇలా ఇది నాకు, ఇది నీకు బ్రో. నువ్వు ఎలా తినాలి? అది చికెన్ మెజెస్టిక్ అంట కదా, ట్రై చేయాలి. గొడవ సరదాగా ఉంటుంది. తర్వాత మ్యాజిక్ వంచడం ఇలా ఉంటుంది మొత్తం మ్యాజిక్. ఇవే కాదు, చాలా వచ్చేస్తాను నేను బ్రో. ఓకే, మేము ఇక్కడ స్టార్టర్స్ ఆర్డర్ చేసాం. కాకపోతే మాకు తెలియదు ఏ స్టార్టర్ ఆర్డర్ చేయాలి. అతను మాకు చికెన్ మెజెస్టిక్ అండ్ చికెన్ మలై కబాబ్, చికెన్ టిక్కా ఇతనే ఆర్డర్ చేసింది. సజెషన్ సారీ. అయితే వీళ్ళేమో మాకు చికెన్ మెజెస్టిక్ సజెస్ట్ చేశారు.
సో చూస్తాం ఎలాగుందో. అండ్ ఇవాళ స్పెషల్ ఏమన్నా బ్రో? ఏదో బిర్యానీ నిజాముద్దీన్ ఏదో బిర్యానీ బిర్యానీ ఏదో నిజాముద్దీన్ బిర్యానీ అన్నది. అది కానీ ఫెయిల్ అయితే అతనికి ఉంటుంది. అప్పుడు బాగా బుద్ధి లేదు. అదే నిజాముద్దీన్ అంటే ఎవ్రీడే ఒక స్పెషల్ ఉంటుందంట. సో ఇవాళ స్పెషల్ నిజాముద్దీన్ ఏదో ఉంటుంది. సో చూస్తాం, అది వచ్చాక మీకు చూపిస్తే ఎలా ఉంటుందండి. మాకు బుద్ధి ఉండదేమో. చికెన్ మెజెస్టిక్ ఓకే, సర్వ్ చేసిండు అతనికి నాకు. ఫస్ట్ టైం నువ్వు తిను డైటింగా తిను బ్రో. ఓకే అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి. ఓకే హ్యాబిట్ బ్రో, హ్యాబిట్. తిని చూడు ఎలాగని చెప్పు. తిని స్పూన్ తీసుకో. నువ్వు ఫస్ట్ టైం కదా, నువ్వు చెప్పాలి ఎలా తిన్నావు. నేను ఆల్రెడీ తిన్నా, నాకైతే నచ్చింది, బట్ నువ్వు చెప్పాలి. తిను. ఎలా ఉంది? సాంప్రదాయని అలా ఇట్టము. తిని తిని బాగుంది. నాకు ఆనియన్స్ చాలా ఇంట్రెస్ట్, చాలా ప్రయారిటీ ఇస్తాను తినడానికి. ఎందుకో తెలియదు, ఆనియన్ తింటేనే చాలా ఇష్టం. బిర్యానీతో ఉండాలని కాదు, దేని తింటాను. స్పెషల్ బిర్యానీ ఏంటండి? నిజామీ బిర్యానీ. నిజాముద్దీన్ అనుకోండి. గుడ్డు అతనికి సరికి గుడ్డు కానీ కాబట్టి మటన్లో చూడండి, అదే కేమలా ఉంది. భోజనం చేసుకుంటారు. అది వేరు ఇది వేరా? అయితే ప్రోటీన్ ఉంటుంది. మా ఇద్దరికి ఒక ఫోటో తీస్తారా? మళ్ళీ రాండి, మళ్ళీ రాండి. బాగుందా? స్మెల్ బాగుంది, ఫుడ్ టేస్ట్ కూడా బాగుంది. ఫుల్గా దొబ్బు తిని మా ఊళ్ళో ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఉందిరా మచ్చ. బాగా దొబ్బు తిన్నావా? చెప్పరా, బాగా తిన్నావా?